మేధావి వర్గం పాలించే వర్గం కానప్పటికీ ఏ దేశంలోనైనా మేధావి వర్గం ప్రభావశాలిగా ఉంటుంది. అది భవిష్యత్తులోకి చూడగలుగుతుంది. నాయకత్వం వహించి సలహాలనిస్తుంది. ఏ దేశంలోనైనా సామాన్య జనం మేధోపరమైన ఆలోచనలు చేయరు. వారు మేధావులను అనుసరిస్తారు. దేశ భవితవ్యం బుద్ధిజీవుల మీద ఆధారపడి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. మేధావులు నిజాయితీ కలవారు, స్వతంత్రులు, తటస్థులు అయితే వారు ఏదైనా సంక్షోభంలో పరిష్కారానికి చొరవ తీసుకున్నప్పుడు వారి మీద ఆధారపడవచ్చు. మేధస్సు దానంతట అదే గొప్ప గుణం కాదు. అది ఉపకరణం మాత్రమే. ఉపకరణానికి ప్రయోజనం మేధావులు సాధించదలిచే లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. మేధావి తాను ఉత్తముడు కావచ్చు లేదా తేలికగా నీచత్వానికి దిగజారనూవచ్చు. మేధావి వర్గం ఉదాత్త మానవుల శ్రేణిగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండి, తప్పుదారిలో పోయే మానవులను మంచి దారిలోకి తెచ్చేదిగా ఉండవచ్చు. లేదా కపటుల కూటమిగా తనకు మద్దతునిచ్చే వారి సంకుచిత ప్రయోజనాలను ప్రచారం చేసేదిగా కూడా ఉండవచ్చు.